విజయవాడ ఉత్సవ్ కి అడ్డంకులు తొలగాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలతో విజయవాడ గొల్లపూడిలోని దేవాదాయ శాఖ భూమిలో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. విజయవాడ వైభవాన్ని చాటి చెప్పేందుకు ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు తగలొద్దని వైసీపీ శ్రేణులకు టీడీపీ నేతలు హితవు పలికారు. విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారని అంటున్న టీడీపీ నేతలతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. విజయవాడ ఉత్సవ నిర్వహణకు అడ్డంకులు తొలగాయి. నిన్నటి నుంచి చూసుకుంటే పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే 45 రోజుల పాటు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనకి విజయవాడ మేయర్గా పనిచేస్తున్న కొన్ని శ్రీధర్ ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మన విజయవాడ పేరు ప్రఖ్యాతులు ఇంకా పెరిగే అవకాశం ఉందనుకుంటున్నారు. తెలియనాడికి ఏం చెప్పలేం, కానీ మా ఎంపీ గారు ఏంటంటే విజయవాడ ఎంపీ గారి కర్ణాటకలో అక్కడ ఉత్సవాల గురించి మాట్లాడతారు. దసరా వస్తే మనం కూడా 1-2-3 సంవత్సరాల్లో ఆ స్థాయిలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో మొదలెట్టారు. మరి ఎక్కడ స్థలం లేకపోయినా గ్రౌండ్ లేకపోయినా మొత్తం అన్వేషణ చేసి కలెక్టర్ గారి సహకారం తీసుకుని 39 ఎకరాల 9 సెంటు, ఇది 90 సెంటు, దీన్ని ఎక్కడ ఏంటని కనుక్కుని రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎండోమెంట్ పొలాలు పనిచేస్తున్న రైతులు తిరిగి ఇవ్వడం అనేది చరిత్రలో ఇదే మొదటిసారి. కొద్దిగా అన్నం తినేవాడైతే బుద్ధి ఉన్నాడైతే వేరే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వగలిగింది వాళ్ళు పండించుకుని వాళ్ళు బతుకు తెరువు ఇది. దాన్ని ఇవాళ విజయవాడ ఎగ్జిబిషన్ కోసం అనేది ఎంపీ గారి మీద ఒక నమ్మకంతో ఎంపీ గారు ఉంటే చేస్తారు అవుద్ది అని పని ఉద్దేశంతో వాళ్ళు అప్పచెప్పారు. వాళ్ళు అప్పచెప్పినాకే పనులు చేయడం మొదలుపెట్టారు. మరి దాదాపుగా నెల పైనుంచి 2 నెలల నుంచి 70-80 లారీలు దాదాపు మీటర్ ఎత్తున రబ్బీస్ తోలటం, మరి ఇంత వర్షంలో కానీ ఇంత ఇదిలో కానీ కూర్చుని డస్ట్ తోలటం, వెట్ మిక్స్ తోలటం, ఇవన్నీ జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు కలెక్టర్ గారు ఒత్తిడి కాదు, ఎండోమెంట్ వాళ్ళతో మాట్లాడి ఎక్కడా జరగలేదండి. ఇది ఎక్కడన్నా జరిగితే ఈ వైఎస్ఆర్ అని చెప్పానండి. వాళ్ళకి మళ్ళీ 900కేను ఎకరా ఇది తీసుకుంటాం కాదు. ఇది 45 లక్షలు ఇచ్చి 56 రోజుల కోసం 45 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. అది ఎండోమెంట్లో కూడా రికార్డ్ అవుద్ది. ఏదో మనం చెప్పడం కాదు, 45 లక్షలు ఇచ్చాం. రైతులకు కూడా వాళ్ళు మనకి ఇచ్చినందుకు గాను వాళ్ళకు కూడా కొంత అమౌంట్ ఇవ్వటం వలన ఇవాళ వాళ్ళు ఆనందంగా వచ్చారు. నిన్న కూడా ఎంపీ గారు ఆఫీస్కి వస్తే ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నారు. ఎవరో వేగ్గా రోడ్డు మీద పేర్లు ఏదో రాసేసి ఈ రైతులు వేశారని చెప్పి నిన్న కోర్టుకి ఇచ్చారు. నిజంగా మరి కోర్టు కానీ పోలీసు కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రైతులే ఇక్కడ వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళు కోర్టుకు వచ్చారని చెప్పి దొంగతనంగా చేశారు. నేనేదండి విజయవాడలో ఇవాళ విజయవాడ ప్రజలకి భార్యాభర్తలు కాసేపు వెళ్ళి ఎక్కడన్నా ఎంటర్టైన్మెంట్ చేయాలంటే ఎక్కడ ఏమీ లేదు. ఆ ఉన్న గ్రౌండ్నే మన అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు, ప్రత్యేకంగా ఇది పెట్టారు. రేపు ఎవరన్నా భార్యాభర్తలు పిల్లలకు కూడానండి, పిల్లలు కూడా ఆడుకుంటే క్రికెట్ లేదా ఆటలు తప్పితే ఎక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు. కనీసం 45 రోజులైనా ఎప్పుడో ఆగిపోయిన ఎగ్జిబిషన్ సొసైటీని పిలిచి మాట్లాడి కలెక్టర్ గారు ఎంపీ గారు ఇది చేయాలి, మీ సహకారం కావాలి, మీరు కూడా దీనికి సహకరించండి అని అడిగితే వాళ్ళు కూడా ఆ పాత చరిత్ర అంతా తీసి సహకరిస్తామని చెప్పడం వలన మొదలు పెట్టడం జరిగింది. ఇదేదో ఊసిన ఆషామాషి కాదండి. దాదాపుగా 70-80 లారీలు రబ్బీస్ తోలని ఇంకోటి దానిలో ఏదైనా కానీ 70-80 లారీలు తోలుతున్నాయి. దాదాపు 20 నిమిషంలో ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇంత కష్టపడి ఇక్కడ మా చేస్తున్న దాన్ని ఊరినే వేగ్గా ఇదేదో జరిగిపోతుందని చెప్పి పేపర్లకను లేదా మీడియాకి కోర్టులకు వెళ్ళడం అనేది చాలా అసహ్యమైన విషయం అండి. విజయవాడ ప్రజలకి కాకుండా అమ్మవారి ఉత్సవాలకు వచ్చే వాళ్ళకు కూడా ఏదో ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవడం కాకుండా ఈ 11 రోజులు అక్కడ 1-2 రోజులు ఇక్కడ ఉండి వాళ్ళు కూడా నేనేది మీరేమనుకుంటున్నారంటే ఊరిని దీని ఒక్కటే కాదు, ఎంపీ గారు అన్ని రకాలుగా ఆలోచించి వ్యాపారస్తులతో కూడా మాట్లాడాడని, బాబు ఈ 11 రోజులు లేదా 40 రోజులు మీరు కూడా ఎంతో కొంత లాభాలు తగ్గించుకుని ఆ వచ్చిన వాళ్ళకి ఇది మాకు సరైన రేట్లో వచ్చిందని చెప్పి వీళ్ళు వెళ్ళి 10 మంది చెప్తే ఇంకా మీకు బిజినెస్ కూడా పెరుగుద్ది అని చెప్పి అట్లాగే రోడ్డు ఎమ్మట కూర్చుని పనులు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా కొంతమందికి దీంట్లో పెట్టుకుని పని చేసుకునే వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల చేయడం వల్ల దాదాపుగా 50 రోజులు స్టాఫ్కి కానీ ఇక్కడ చేసే స్టాఫ్స్లో ఉండే వాళ్ళందరికి కూడా ఒక రకమైన వాళ్ళకు కూడా జీవనోపాధి ఉంటుంది.
తప్పనిసరిగా ఇది ఒక సంచలనమైన విషయం. దీన్ని 40 ఎకరాలు ఇక్కడ పట్టుకుంటే ఒక ఇది. దీన్ని ప్రభుత్వంగా 45 లక్షలు ఎవడిస్తారండి? 45 లక్షల రూపాయలు ఇచ్చి చేస్తుంటే ఏ రోజన్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీని గురించి ఒక నిమిషం ఆలోచించారండి. వాళ్ళు ఉండగా 5 ఏళ్ళలో ఎక్కడ ఎగ్జిబిషన్ లేదు. మీరు చేయలేని ఇక్కడ చేస్తున్నారని చెప్పి దుర్బుద్ధితోటి, ఈర్ష్యతోటి కోర్టుకు వెళ్ళడం, అక్కడి నుంచి ఏదో తీసుకురావడం, మరి వెంటనే స్పందించి ఆ రైతులను దగ్గర పెట్టుకుని కోర్టుకి వెళ్ళటం, వాళ్ళు ఏమంటే స్టే ఇవ్వటం, పనులు త్వరగా జరుగుతున్నాయి. కాబట్టి ఇది విజయవాడ ప్రజలకే కాదు, రేపు అమ్మవారి ఉత్సవాలకు వచ్చే వాళ్ళందరికీ ఇది ఒకటే చేయట్లేదండి. ఇప్పుడు కళాక్షేత్రంలో పెడుతున్నాం సంస్కృతి కార్యక్రమాలు, పొన్నమి పెడుతున్నాం, ఘంటసాల దాంట్లో పెడుతున్నాం. ఎక్కడెక్కడో ఎక్కడ అవకాశం ఉన్న చోటల్లో అక్కడ కార్యక్రమాలు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదో అమ్మవారి గుడి దర్శనం చేసుకున్నాం వెళ్ళిపోదాం కాకుండా ఈ ఎంటర్టైన్మెంట్లు కూడా వాళ్ళు చూసి సంతోషించి చేయడానికి మరి ఇదంతా చేస్తున్నారు. దీనికి అవకాశం ఉంటే తోడ్పాటు ఇచ్చి సహకరించి ఇది సక్సెస్ అయ్యే విధంగా అందరితో కలిసి సాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మీకు ఎట్టగో లేదు, మీ మైండ్ లేదు, మీ బుద్ధి లేదు, మీ నాయకుడికి లేదు, ఎవరికి లేదు. కనీసం చేసే వాళ్ళకి అడ్డం పట్టం కాకుండా చేయగలిగితే సహకరించండి, లేదా ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఇట్లా బురద పూసే వ్యవహారం చేయొద్దు. మీకే ఆ బురద రాస్తారు. ఇప్పుడు నిన్న రైతులు వచ్చి ప్రెస్ మీట్లో చెప్పారు, మీరు వచ్చి వాళ్ళ పేర్లు ఇచ్చి కోర్టుకి ఇచ్చారు. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలకి నిజాలు చెప్తే రేపు ప్రజలు తండోపతండాలకు వస్తారు. ఎగ్జిబిషన్ని మా కోసం కాదు, ఎంపీ గారు మేము ఇక్కడికి వచ్చి ఏం చేసేది ఉండదు, మేము బయటే ఉంటాం. రేపు ప్రజలు వచ్చి దీన్ని ఇది చేస్తారు కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి మీడియా ప్రతినిధులు ఏంటి అందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. విజయవాడకి కేశినేని చిన్ని గారు ఎంపీ అయిన తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ అనేది లేకపోవటం, ఎగ్జిబిషన్ సొసైటీ గ్రౌండ్ లేకపోవటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కానీ విజయవాడకి డెవలప్మెంట్ కానీ అన్ని రకాలుగా ఆలోచించి ఇక్కడ దేవాలయానికి ఈ రోజున 5 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చేది. దాన్ని వాళ్ళు 45 లక్షల రూపాయలు సొసైటీ తరఫున దేవాలయానికి న్యాయం చేసి మరి ఇక్కడ అంటే దేవాలయానికి కూడా ఇచ్చి ఇక్కడ మరి ఈ రకంగా ఎంత డెవలప్ జరుగుతుందో మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఇదంతా చేయటం అంటే మామూలు విషయం కాదు. దీనికి యుద్ధ ప్రాతిపదిక మీద ఒక నెల రోజుల్లోపే ఆయన అనుకొని ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా విజయవాడలో ఉన్న పుర ప్రముఖులందరినీ పార్టీలకు అతీతంగా విజయవాడ ఒక మైసూరులో ఏ రకంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయో అలా మనం విజయవాడలో కూడా మనం ఆ రకమైన వైబ్రేషన్ తీసుకురావాలి ఈ ప్రాంతానికి. ఈ ప్రాంతాన్ని మనం ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఇక్కడ విజయవాడ అమ్మవారికి ఎంత పేరుందో ఈ విజయవాడ ఉత్సవాలు కూడా అంత ఘనంగా చేయడం కోసం సాయశక్తుల కృషి చేస్తున్నారు. ఈ కృషిలో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. నిన్న చాలామంది చూస్తూ ఉన్నాం, అభివృద్ధి అంటే వాళ్ళకి తెలియదు. మనం కనదుర్గం గుడిలో సింహాలు ఏమైపోయినో తెలియదు, అంతర్వేదిలో ఏం జరిగిందో మనం చూసాం, రామతీర్థంలో మరి శిరస్సు రాముల వారి శిరస్సు తెలిపేది చూసాం. వీళ్ళకి వీళ్ళు ఎండోమెంట్ గురించి ఎండోమెంట్ వ్యవస్థల గురించి మాట్లాడతారని హాస్యాస్పదం. ఇప్పటికైనా తెలుసుకోండి, మీరు కృష్ణా జిల్లాలో పుట్టారు, విజయవాడ నగరంలో పుట్టారు, మీరేం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏమి మేము చేయగలం అన్నది ఆలోచించుకొని మంచి ఇందాక మేయర్ గారు చెప్పినట్టు మా శ్రీధర్ గారు చెప్పినట్టు మీరు పురప్రములుగా ముందు ఇక్కడ వచ్చి చూడండి. పచ్చకల్లాడికి లోకమంతా పచ్చకున్నట్టు మీరు ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. ఈ ప్రాంత రైతాంగం కానీ ఈ ప్రాంతం కానీ వెనకబడిపోయిన ప్రాంతం కింద లెక్క 20 గడిచిన 30 సంవత్సరాలు ఈ ప్రాంతంలో వాళ్ళ బైపాస్ రోడ్డు సర్వీస్ రోడ్ల విషయంలో కానీ ఇక్కడ నుంచి మైలా జంక్షన్ జక్కంపూడి రోడ్డు విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక సాయశక్తుల డెవలప్మెంట్ విజన్తో పనిచేస్తున్న నాయకులు అట్లాగే గ్రామస్తులు కూడా సహకారం అందిస్తున్నాం. అందరం కూడా ఇది రంగరంగ వైభవంగా తయారవడానికి సాయశక్తుల ఉడత సాయం అందరం కూడా చేస్తా ఉన్నాం. ఇది అభినందించాల్సింది పోయి కోర్టులు వెళ్ళడం దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా మీరు అలాంటి చర్యలు మానుకొని ఆ రాజకీయాలకి కాలం చెల్లింది. ఈ వర్తమాన రాజకీయాల్లో మంచి భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం పనిచేయటమే రాజకీయ నాయకులు లక్ష్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రస్తుతం ఇక్కడ విజయవాడ గొల్లపూడికి సమీపంలోని ఈ విజయవాడ ఎక్స్పో గ్రౌండ్ అనేది కూడా పేరు పెట్టారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా ప్రస్తుతం చురుగ్గా జరుగుతున్నాయి. మరో 3 రోజుల్లో కూడా ఏర్పాట్లన్నీ పూర్తి అవుతాయంటున్నారు. విజయవాడ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో ఏదైతే విజయవాడ పార్లమెంట్ సభ్య కేసుని చిన్ని ప్రయత్నం చేస్తున్నారు దాని 100% సక్సెస్ఫుల్ అవుట్ అనేది మాత్రం వీళ్ళందరి అభిప్రాయం. కెమెరా పర్సన్ హరితో శ్యామ్, HM TV.